తెలుగుదేశం ప్రభుత్వం మీద జనాలకి నమ్మకం పోయింది. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలు చేదరించుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి రేపు అందుకే స్థానిక ఎన్నికలు కూడా పారిపోతోంది అని ఒక పక్కన వైసీపీ విమర్శిస్తుంటే, తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితంలో మాత్రం తెలుగుదేశం కూటమికి బలం తగ్గలేదు అన్నటువంటిది మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్తుంది. 2024లో వాస్తవం వచ్చింది 16 టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ, మొత్తం 21, వైఎస్ఆర్సీపీ 4 సీట్లు. కానీ ఈ సర్వే ఏం చెప్తుందంటే ఎన్డీఏ ఓట్ల శాతం 53 నుంచి 55% పెరుగుతుందట. 22 నుండి 24 సీట్లు వస్తాయి, అంటే పెరిగింది ఇంకా. వైసీపీ ఓటు శాతం 40 నుంచి 39కి పడిపోతుందట. ఈ మేరకు 1 నుంచి 3 సీట్లు పడిపోవచ్చట. అంటే 4 ఉన్నాయి కదా ఇప్పుడు, అది 1కి పడిపోవచ్చు. అలాగే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం అందరికి కలిపి 6%, అంటే వాళ్ళలో ఏ మార్పు లేదు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదలాయింపు 100% సక్సెస్ అయినటువంటి ఇంపాక్ట్ ఇంకా ఉందని, సూపర్ 6 హామీల అమలు మీద ప్రజల్లో ఇంకా ఆశలు ఉన్నాయని, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సానుకూలతను పెంచుతున్నాయని, ఓటు బ్యాంక్ ఇంకా బలంగానే ఉందని, అయితే కూటమిని విడివిడిగా ఢీకొనే స్థాయి బలం లేకపోవడంతోనే సీట్లు పెరగడం కష్టంగా వైసీపీకి మారుతోంది అన్నటువంటి విషయాన్ని లెక్కగట్టింది. అదే సందర్భంలో కాంగ్రెస్ గురించి అయితే అక్కడేం చెప్పుకోవడానికి ఏం లేదు అన్నటువంటి విషయం అయితే చెప్తోంది.